ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారము తెలియజేస్తూ సాయి రియల్ యాటిట్యూడ్ మేనేజ్మెంట్ వెబ్సైట్ విభాగానికి స్వాగతం. ఈ వీడియోలో ఒక పుస్తకాన్ని ఎలా వెతకాలి, మనకి ఇష్టమైన ఒక పేరు తెలిసినటువంటి టైటిల్ని మనకున్నటువంటి చాలా పుస్తకాలలో ఎలా వెతుకోవాలి, ఎలా చదువుకోవాలి అన్నది వివరించడం జరుగుతుంది. రెండు రకాలైన మార్గాలు కలవు. మొదటిది అందరికీ తెలిసినటువంటి Ctrl+F మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత Ctrl+F అనే బటన్ ప్రెస్ చేసి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ టైప్ చేస్తూ ఇష్టమైన పుస్తకాన్ని వెతకగలరు. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం కలిగినటువంటి ఎవరైనా కానీ ఎక్సెల్ షీట్ ఎలా ఓపెన్ చేయాలి, అందులో సోర్ట్ ఆప్షన్ ఎలా వాడాలో కొందరు తెలిసే ఉంటుంది. అలా తెలిసినట్లయితే సోర్ట్ ఆప్షన్స్ ద్వారా మన టైటిల్ పేర్లన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని అలా కూడా వెతుక్కోగలరు. ఇప్పుడు నేను రెండు విధాలు ఎలా వాడాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మొదటగా వెబ్సైట్లో సెర్చ్ చేస్తూ ఎలా ఒక పుస్తకాన్ని వెతకాలను చూపిస్తాను. మొదట సాయిరామ్ వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులో ఉచిత పుస్తకాలు అనే కేటగిరీకి వెళ్ళవాలి. ఇక్కడ రకరకాలైన పుస్తకాల వర్గాలు కలిగి ఉన్నవి. మొత్తం ఉన్నటువంటి 4,000 దాదాపు 5,000 దాకా ఉన్నటువంటి ఈ పుస్తకాలను వివిధ విభాగాలుగా విభజించి ఇక్కడ ఇవ్వడం జరిగినది. ఇక్కడ మొదటి ట్యాబ్ ఏంటంటే ఇక్కడ సాయిరామ్ గురించి ఏమిటని తెలియజేస్తుంది. అన్ని పుస్తకాలని ఒకేసారి చదువుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రకరకాలుగా భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం ఇలాగా 33 విభాగాలుగా ఇక్కడ ఇవ్వబడింది. సో అలా కాకుండా అన్ని పుస్తకాలను ఒకే చోట ఇవ్వబడింది ఈ ట్యాబ్లో అయితే. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అన్ని పుస్తకాలు ఒకే చోట ఉంటాయి. మీరు ఏదైనా మీకు ఇష్టం వచ్చిన టైటిల్ని మీరు సెర్చ్ చేస్తే ఆ టైటిల్ని ఈజీగా సులభంగా ఎత్తుకోవాలి. అది ఏ విభాగంలో ఉన్నా కానీ చూపించును. ఇక్కడ ఎలాగైతే జ్ఞానయోగం సంబంధించిందో రామాయణం సంబంధించి మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఇందులో అయితే మొత్తం పుస్తకాలు ఒకే చోట ఇవ్వడం జరిగింది కనుక సో ఇక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేసిన కనుక మీరు అనుకున్న పుస్తకం పొందగలరు. ఇప్పుడు జ్ఞానయోగంలో రామాయణం, మహాభారతం రకరకాల ఉన్నటువంటి విభాగాలు ఉన్నాయి. ఇందులో ఏదైనా ఒక విభాగాన్ని తీసుకోగలరు. ఉదాహరణకి నేను ఈ డెమోలో భక్తి యోగం అన్నది విభాగానికి వెళ్తున్నాను. కొద్దిసేపు అలా ఉన్నట్లయితే ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ అవును. ఇక్కడ చూసినట్లయితే భక్తి యోగంలో భక్తి సంబంధించినటువంటి దాదాపు 500 పుస్తకాలు అందుబాటులో ఉన్నవి. ఇక్కడ చూసినట్లయితే భక్తి యోగం సంబంధించిన పుస్తకాలు వివిధ కేటగిరీలు ఉన్నవి. ఉచ్చారణ సంబంధించినవి, అలాగే భక్తి యోగములో భక్తి సూత్రాలు సంబంధించిన పుస్తకాలు ఉన్నవి. భక్తి యోగంలో పుణ్యక్షేత్రాలు అంటే వివిధ పుణ్యక్షేత్రాలను ఎలా దర్శించాలను సో వాటికి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ ఇవ్వబడినది. అలాగే భక్తి యోగంలో పూజ సంబంధించింది ఎలా చేయాలి, ఏమిటి అదంతా కనుక ఆ విధానం సంబంధించిన పుస్తకాలు అన్నీ కనుక భక్తి యోగం అన్న విభాగంలో మరొక కేటగిరీలో
వర్గం కింద పూజ సంబంధించినటువంటి పుస్తకాలన్నీ ఒక చోట చేర్చడం జరిగింది. కావున మీరు మొదట భక్తి యోగములో ఎంచుకొని భక్తి యోగం కింద మీరు అనుకున్న పుస్తకం పుణ్యక్షేత్రాలు దర్శించడానికి సంబంధించిందా, పూజ చేయడానికి సంబంధించినదా, లేకపోతే ఇక్కడ చూసినట్లయితే వ్రతాలకు సంబంధించిన పుస్తకాలు కావాలన్నా, ఇంకా ఇక్కడ పోతే స్తుతి, స్తవము, ప్రార్థన సంబంధించినటువంటి పుస్తకాలు కావాలన్నా అన్నది, ఇంకా పోతే స్తోత్రాలు, ఇంకా చాలా ఏమున్నాయంటే సో ఇలా ఉన్నటువంటి 5-6 కేటగిరీలో సో ఆ పుస్తకం మీరు అనుకున్న పుస్తకం ఏ కేటగిరీ సంబంధించిన ఎంచుకోగలరు. అక్కడ ఆ కేటగిరీకి సంబంధించినటువంటి వెళ్ళేసి మీరు ఎత్తుక్కోగలరు. ఇప్పుడు వ్రతాలు ఉన్నాయి. ఇప్పుడు వ్రతం సంబంధించిన పుస్తకం నాకు కావాలి అని మీరు అనుకున్నారనుకో, భక్తి యోగంలో మీరు క్లిక్ చేశారు, తర్వాత ఇక్కడ వ్రతాలు అన్న దగ్గరికి వచ్చారు. ఇక్కడ నుంచి మొదలు పెడితే దాదాపు ఇక్కడ దాకా వ్రతాలు సంబంధించిన పుస్తకాలు ఉన్నవి. ఇక్కడ వ్రతాలు అన్న దానిలో సబ్ కేటగిరీ నుంచి వచ్చిన రూపం అంటే ఓన్లీ మనం చదవడానికి వీలుగా ఉన్నటువంటి పదాలతో కలిగినటువంటి వచ్చిన రూపంలో ఉంటుంది. ఇందులో ఎటువంటి పద్యాలు ఏమీ లేకుండా వివరించడం జరుగుతుంది. అలాగా స్త్రీల వ్రత కథలు అన్న పుస్తకం ఉన్నవి. ఈ విధంగా మీకు సంబంధించినటువంటి పుస్తకం చూసుకోగలరు. స్త్రీల వ్రత కథలు, ఏకాదశి మహాత్మ్యము, వినాయక వ్రత కల్పము, సాయి సత్యవ్రతము, సత్యనారాయణ వ్రతము, ఇలాగా రకరకాలైన వ్రతాలు ఎక్కడైనా ఉన్నదో వెతుక్కోగలరు. అలా మీరు ఒకసారి మీరు అనుకున్నటువంటి సత్యనారాయణ వ్రతం పుస్తకం కనుక అందుబాటులో ఉన్నట్లయితే ఇక్కడ పక్కన ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ పుస్తకం వేరే పక్కన ఉన్నటువంటి ట్యాబ్లో డౌన్లోడ్ అవ్వడం మొదలు పెడుతుంది. ఇంతకుముందు చెప్పిన వీడియోలో ఒక పుస్తకాన్ని ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చదవాలి అన్నది వివరించడం జరిగింది. ఆ వీడియోల ప్రకారం ఇలా క్లిక్ చేసినప్పుడు ఇలా వచ్చినప్పుడు నేను ఈ క్రోమ్ బ్రౌజర్లో వాడుతున్నాను కాబట్టి ఇప్పుడు డౌన్లోడ్ అవ్వడం ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి డౌన్లోడ్ అయితే ఇక్కడ ఇప్పుడు పక్కన ఉన్నటువంటి ఆప్షన్స్ ద్వారా ఇక్కడ ప్రధానమైన ఆప్షన్స్ ద్వారా సేవ్ చేసుకోగలను కంప్యూటర్లోకి. సో అలాగా భక్తి యోగంలో నాకు వ్రతాలకు సంబంధించిన పుస్తకం కావాలి అని అనుకున్నాను. వ్రతాలకు సంబంధించిన పుస్తకాలన్నీ చూసిన తర్వాత అందులో ఒక ఇష్టమైన పుస్తకాన్ని ఎంచుకున్నాను. ఆ పుస్తకానికి ఎదురుకున్నటువంటి లింక్ మీద నేను క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసినట్లయితే ఇలా పక్కన ఉన్నటువంటి ట్యాబ్లో ఇలా ఓపెన్ అవ్వను. ఇక్కడ మీరు కావాలంటే ఆన్లైన్లోనే చదువుకోగలరు, లేదా ఈ గ్రంథాన్ని మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా కానీ మీరు చదువుకోవచ్చు. ఇది మొదటి రకము సెర్చ్ చేసుకోవడం. అంటే మీకు కావలసిన పుస్తకాన్ని ఎలా ఎంచుకోవాలి అంటే వెతుక్కోవాలి అన్నది ఎలాగంటే మొదట మీరు అనుకున్న పుస్తకము భక్తికి సంబంధించినదా, జ్ఞానయోగమా, రామాయణం సంబంధించినదా, లేక పిల్లలకు సంబంధించినదా, లేక జీవిత చరిత్ర సంబంధించినదా అన్నది, వేదాలు ఇలా ఉన్నట్టు రకరకాల 33 విభాగాలు ఇవ్వబడినది. అందులో ఏ విభాగానికి సంబంధించినదో ముందు మీరు కొద్దిపాటి అవగాహనతోటి ఊహించుకొని సో ఆ విభాగానికి మీరు వెళ్ళినట్లయితే ఆ విభాగంలో మీరు అనుకున్న పుస్తకాన్ని ఇలా స్క్రోల్ చేసినట్టుకున్నట్లయితే పైకి కిందకి ఎక్కడైనా ఉన్నట్లయితే చూడగలరు. ఆ గ్రంథం మీద మీరు క్లిక్ చేసి మీరు పొందగలరు. లేదు రెండో ఆప్షన్ మీకు ఎక్కడ ఉన్నదో పుస్తకము తెలియదు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ చెప్పిన విధముగా Ctrl+F ఆప్షన్ ద్వారా ఆ పుస్తకాన్ని మీరు వెతకగలరు. ఇప్పుడు నేను ఇక్కడ భక్తి సత్యనారాయణ వ్రతం అన్న పుస్తకం ఎక్కడ ఉన్నదో తెలియదు. ఒక 500 పుస్తకాలు ఎక్కడ ఉన్నదో కనిపించలేదనుకో, ఇక్కడ ఉన్న ఆప్షన్ మీకు Ctrl+F అన్న బటన్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఇలాగ వస్తుంది. అలా వచ్చినప్పుడు సత్యనారాయణ వ్రతంలో
కనీసం ఒక 3-4 అక్షరాలుగా మీరు టైప్ చేసినట్లయితే దాదాపుగా అది వెతకడానికి బ్రౌజర్ ట్రై చేస్తుంది. సాయి సత్యవ్రతము, ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ ఇంకా ఏమున్నది, సాయి సత్యవ్రతము. ఇక్కడ కంట్రోల్ F మళ్ళీ డ్రైవ్ చేసిన సత్య డౌన్ సైడ్కి వెళ్తూ ఉంటే మళ్ళీ ఫైండ్ కొట్టినట్లయితే క్లిక్ చేస్తే సత్యనారాయణ స్వామి వ్రతం. సో మీరు ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళగలరు. మీరు కనుక కనుక గూగుల్ ఇన్పుట్ టూల్స్ అంటే తెలుగులో కనుక టైప్ చేసే టూల్స్ కనుక ఇప్పుడు అందుబాటులో ఉన్నవి. సో ఆ టూల్ ఉపయోగించి తెలుగులో టైప్ చేసిన కనుక ఆ పదం ఎక్కడ ఉన్నదో ఎత్తుక్కోవడం కనుక మీరు అందుబాటులో ఉంది. ఇప్పుడు నేను ఉదాహరణకి తెలుగులో టైప్ చేసి నేను ఎలా వెతకాలో చూపిస్తాను. సత్య ఈ కంప్యూటర్లో తెలుగు గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనే ఒక చిన్న సాఫ్ట్వేర్ అనేది అందరికీ ఇది ఉచితమే, నెట్లో కనుక అందుబాటులో గూగుల్ వాళ్ళు ఇస్తున్నారు. అది నేను ఈ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను. ఆ సాఫ్ట్వేర్ను ఉపయోగించుకున్నట్టయితే మీరు తెలుగులో టైప్ చేయడం కనుక చాలా సులభం అన్నమాట. సో నేను సత్య అన్న పదాన్ని నేను టైప్ చేసి ఇక్కడ చూసినట్టయితే చూడండి, అక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్కడ సత్య అన్న పదం ఉన్నదో అక్కడ తీసుకెళ్ళి చూపిస్తున్నది. ఈ విధంగా మీరు అనుకున్నటువంటి పుస్తకాన్ని మీరు వెతకగలరు, అలాగే ఆ గ్రంథాన్ని మీరు చదువుకోగలరు. సో మొదటి మార్గం వెబ్సైట్లో సెర్చ్ చేస్తూ మీరు అనుకున్నటువంటి గ్రంథాన్ని మీరు పొందగలరు. అలాగే రెండవ మార్గమైనటువంటి ఎక్సెల్ షీట్లో గల ఆప్షన్ ఒకటి ఉన్నది, సోర్టింగ్. అంటే సో ఒక పదాలన్నిటినీ పుస్తకం యొక్క టైటిల్ని ABCDల ప్రకారం అంటే A to Z ఆ ప్రకారం అరేంజ్ చేస్తుంది. సో మీరు అనుకున్న పదము సత్యనారాయణ పదము అనేది వ్రతం అనేది సత్యనారాయణ వ్రతం అనేది ఎక్కడ ఉన్నదో అనేది మీకు తెలియనట్లయితే ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు అన్నీ కనుక ఇప్పుడు ABCDలు ఉండకపోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా ఏంటంటే మేము ఇక్కడ ఇవ్వబడింది పుస్తకాలను కనుక BY అంటే భక్తి యోగము ఇలా 01 ఇలా ఈ కేటగిరీలో ఆర్డర్ చేసి ఉంది. సో ABCDలో ఇక టైటిల్ అనేది ఉండకపోవచ్చు కనుక సో మీరు సత్యనారాయణ S మీద సంబంధించిన పుస్తకాలను ఎక్కడ ఉన్నాయో కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి సోర్ట్ అన్న పదం మీద క్లిక్ చేసినట్లయితే A to Z అనమాట. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పుస్తకాలన్నీ అరేంజ్ చేయను. క్లిక్ చేసి ఒక నిమిషం మీరు అయినట్లయితే పుస్తకాలన్నీ ఒక ఆర్డర్లో చూపించును. ఎందుకంటే దాదాపు 500 పుస్తకాలు ఉన్నాయి కనుక బహుశా కొంత టైం కనుక తీసుకొనవచ్చు. ఇదంతా కనుక మీకున్నటువంటి ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి సో ఇది జరగడం జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు పుస్తకాలన్నీ చూడండి, ABCD అంటే ఏతో వచ్చే పుస్తకాలన్నీ కనుక మొదటగా, తర్వాత B, తర్వాత C అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసి చూపించడం జరిగింది. ఇప్పుడు మీరు హనుమాన్ అంటే H మీద అంటే హనుమాన్ సంబంధించినవి కానీ ఏమైనా కానీ, తర్వాత లలితా సహస్రనామం అంటే అమ్మవారి మీకు తెలిసే లలిత L మీద వచ్చేదంటే ఏమైతే ఉన్నాయో L మీద చూసినట్లయితే ఏమేమి ఉన్నాయో ఇక్కడ కనపడుతుంది. అలాగే ఇప్పుడు సత్యనారాయణ ఎస్ మీకు తెలుసు ఇప్పుడు ఎక్కడ ఉన్నదో మీరు ఇంతకుముందు చెప్పిన విధంగా అది తెలియనట్లయితే ఇప్పుడు సత్యనారాయణ వ్రతం సో S మీద ఉంటుంది కనుక ఇక్కడికి మీరు వచ్చినట్లయితే S మీద ఏమున్నాయి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం ఇలాగనమాట. సో ఈ విధంగా కనుక సెర్చ్ చేస్తూ ఎత్తుకోగలరు. అలాగే సోర్టింగ్ ఉన్నట్టు ఈ ఆప్షన్ ద్వారా మీకు తెలియనట్లయితే ఎక్కడ ఉన్నదో అనేది సో ఈ విధంగా మీ ఏమేమి పుస్తకాలు ఉన్నాయి S మీద ఉన్నాయి కనుక ఈ విధంగా మేము 2 రకాలైనటువంటి తెలుగులో మీరు టైప్ చేసినా కనుక
పుస్తకాన్ని పొందగలరు. అలాగే ఇంగ్లీష్లో టైప్ చేసినా కనుక అదే పుస్తకాన్ని పొందగలరు. ఆ విధంగా సదుపాయం కల్పించబడినది. సో అలాగే మీకు ఒక్కొక్కసారి అనిపించవచ్చు పలానా రచయిత, సో అలా ఆ రచయిత రాసిన పుస్తకం మాకు కావాలి అని అనిపించినట్లయితే, సో మీరు కనుక అలాగనే కంట్రోల్ F ఆప్షన్ ద్వారా ఆ రచయిత పేరు మీరు టైప్ చేసినా మీరు పొందగలరు. లేకపోతే ఇక్కడ రచయిత ఉన్నటువంటి ఇక్కడ రచించిన వారి యొక్క ఇక్కడ వెళ్ళేసి మళ్ళీ సోర్టింగ్ అన్నట్లయితే రచయిత వాళ్ళ యొక్క పేర్లు ఆల్ఫా ఎవరైతే ఒక రచయిత మీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మొత్తం చూపించును. సో అలా కనుక మీరు సో ఎత్తుకోగలరు. ఒకవేళ పొరపాటున అంటే మీరు అలా ఎలా వెతికినట్లయితే ఒకవేళ ఈ ఎక్సెల్ షీట్ అంతా ఖరాబ్ అయినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సెర్చ్ సోర్టింగ్ ఆర్డర్ దీంట్లో యాక్టివిటీ ఉంది. తర్వాత మేము ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే డిఫాల్ట్గా ఉన్నదో అంటే ఎలా ఇస్తున్నామో అది దానికి రావాలంటే మీరు ఇక్కడికి వచ్చేసి ఒకసారి మళ్ళీ A to Z అని టైప్ చేసినట్లయితే సో మళ్ళీ పుస్తకాలు ఎలా ఉన్నాయి అలా అరేంజ్ ఉంటాయి. కనుక మీరు మళ్ళీ యథాస్థానంలో ఉంటారు. సో మీరు ఒకవేళ పొరపాటున మీరు ఈ ఎక్సెల్ షీట్లో ఏమన్నా టైప్ చేసినా ఇలా మాడిఫై చేసినా ఏమైనా చేసినా ఏ ఇబ్బంది లేదు. సో ఇది ఆన్లైన్లో ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్ కలదు. సో మీరు ఎటువంటి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత సోర్టింగ్లో చేసినా ఇక్కడ మాత్రం అక్కడ ఆన్లైన్లో ఈ ఎక్సెల్ షీట్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు. సో దాని గురించి ఏ ఇబ్బంది అవసరం లేదు. ఈ విధంగా మీరు అనుకున్నటువంటి పుస్తకాన్ని ఈ రెండు మార్గాల్లో వెతుక్కోగలరు. సో ఇంకొక చెప్పిన విధంగా అసలు ఈ భక్తి యోగం 33 విభాగాలు ఎక్కడ ఉన్నదో తెలియనట్లయితే మీకు ఉన్నటువంటి మరొక మార్గం మూడవది అయినటువంటి మళ్ళీ అన్ని పుస్తకాలు ఇక్కడికి రండి. సో ఇక్కడ మామూలుగా అయితే భక్తి యోగము, కర్మయోగం, రాజయోగం అనేది ఒక పుస్తకం పేరు అనేది అది బహుశా అది మీరు అనుకోవచ్చు. ఒకవేళ అది కథలో సంబంధించినది, అది బహుశా ధర్మం సంబంధించినదో, కథలో సంబంధించిందో, లేదా ఉపవేదాలు ఎక్కడ ఉన్నదో ఒక సరిగ్గా అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇలాంటి విషయాలు ఇలాంటి సమయంలో మీరు అన్ని పుస్తకాలు ఇక్కడ ఉన్నాయన్నమాట, ఒకే చోట ఇవ్వడం జరిగింది. అన్ని ఎక్సెల్ షీట్ అన్ని 33 విభాగాలకు సంబంధించిన పుస్తకాలన్నీ మనకు ఒకే చోట ఇవ్వడం జరిగింది. కనుక ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఉన్నటువంటి లింక్ ఇక్కడ అన్నటువంటిది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఒక ఎక్సెల్ షీట్ అంటే మొత్తం 4000 దాదాపు 4500 ఉన్నటువంటి పుస్తకాలు ఒకేసారి ఈ విధంగా ఎక్సెల్ షీట్లో ఒకే ఎక్సెల్ షీట్లో మేము ఇవ్వడం జరిగింది. సో ఆ ఎక్సెల్ షీట్ని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీ కంప్యూటర్లోకి డౌన్లోడ్ అయ్యింది. సో అలా డౌన్లోడ్ అయితే ఇలానే ఉంటుంది సేమ్. ఇలా ఉన్నట్లయితే మీరు ఎప్పుడైనా కానీ నెట్ ఉండకపోయినా కానీ సో సులభంగా ఈ విధంగా క్లిక్ చేసి డైరెక్ట్గా ఆ పుస్తకాన్ని పొందగలరు. సో అదొక మార్గం ఉన్నది కనుక మీరు ఉపయోగించుకోగలరు. ఇప్పుడు మీరు పుస్తకం ఇప్పుడు దాదాపు ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ 1 అంటే 1 నుంచి దాదాపు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ ఈ ఎక్సెల్ షీట్ అంటే మొత్తం ఇక్కడ మీరు చూసినట్టు చాలా సమయం తీసుకుంటుంది. ఎందుకంటే దాదాపు 4000 పుస్తకాలన్నింటినీ ఇక్కడ వచ్చాం కనుక అది కొంచెం బ్రౌజ్ అవ్వడానికి సమయం తీసుకోవచ్చు. ఇది మీకున్న కంప్యూటర్ స్క్రీన్ బట్టి చూపించడం జరుగుతుంది. సో కనుక నేను చూసినట్లయితే ఇప్పుడు 4100 చివరి పుస్తకం. సో ఇలాగ మొత్తం 4100 పుస్తకాలు ఒకే ఎక్సెల్ షీట్లో ఉన్నది. సో ఈ షీట్లో ఇప్పుడు ఇక ఇంతకుముందు చెప్పిన విధంగా ఏదైనా ఒక మార్గాన్ని అంటే షూటింగ్ చేసుకొని కనుక మీరు ఎత్తుకోవచ్చు, లేకపోతే కంట్రోల్ F ఆప్షన్ ద్వారా సెర్చ్ చేస్తూ
ఈ ఎక్సెల్ షీట్లో ఎక్కడ ఉందో ఆ పుస్తకం అనేది కనుక మీరు వెతుక్కోవాలి. మూడవది అయినటువంటిది ఇందులోనే మొత్తం మేము ఇక్కడ చూసినట్లయితే కలరింగ్ చేయడం జరిగింది. అంటే చరిత్ర సంబంధించింది అంత వైట్లోను, తర్వాత మళ్ళీ విజ్ఞానం సంబంధించినంత కొంచెం సివియర్గా ఇలాగ కలరింగ్ చేయబడింది. సో ఏ విభాగాన్ని ఆ విభాగాన్ని కొంచెం అంటే ఈజీగా సులభంగా ఐడెంటిఫికేషన్ కోసం అన్నమాట. సో ఆ విధంగా మీరు చూస్తూ ఉన్నట్లయితే మొత్తం పుస్తకాలు ఇక్కడే ఉన్నాయి కనుక సో ఏ విభాగంలో ఏమి ఉన్నాయో చూసుకుంటూ, సో ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే అక్కడ దానికి సంబంధించిన ఆ విభాగంలోకి వెళ్ళి అక్కడ ఆ గ్రంథాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ ఉన్నటువంటి బ్లూ అక్షరాల మీద క్లిక్ చేసినట్లయితే ఆ గ్రంథం పక్కన ట్యాబ్లో ఇలా ఓపెన్ అవును దాన్ని డౌన్లోడ్ చేసుకోగలరు. సో ఈ విధంగా సో మొత్తం అన్ని పుస్తకాలు అన్న విభాగంలో నుంచి కనుక మీరు మీకు నచ్చినటువంటి పుస్తకాన్ని మీరు పొందగలరు. సో నేను ఈ మొదట చెప్పిన విధంగా 2 మార్గాల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. ధన్యవాదములు.